అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నారా? అయితే అది మీ సొంతం కాదు. అధికారుల సంతకంతో ఆ భూమి నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతుంది. అవును, అప్పుడు అనుమతినిచ్చిన అధికారులే ఆ భూమి మీద మీది కాదు అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే చాలు, మీ అపార్ట్మెంట్ ఉన్న భూమి చరిత్రని తవ్వితీసి మీకు హక్కే లేదని చెప్తారు. తెలంగాణలో సామాన్యుల కలల సౌధాలపై 22A పిడుగుపడుతుంది. దశాబ్దాల కష్టార్జితం ఒకే ఒక సంతకంతో చెల్లాచెదరవుతుంది. సెక్షన్ 22A భూముల వ్యవహారంపై తీవ్ర దుమారం రేపుతుంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం భూమిని కొనుగోలు చేసి అన్ని పర్మిషన్లతో నిర్మించిన అపార్ట్మెంట్లు కూడా నిషేధిత జాబితాలోకి జారిపోతున్నాయి. ఫ్లాట్ అమ్మడానికో కొనడానికో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మెట్లెక్కితే చాలు, ఏళ్ల నాటి పాత కాగితాల దుమ్ము దులిపి సెక్షన్ 22A ముద్ర వేస్తుంది. ఆ కుటుంబాలు నిలువున కుప్పకూలిపోతున్నాయి. ఇది సీలింగ్ ల్యాండ్, ఇది అసెంట్ ల్యాండ్, ఇది వక్ఫ్ ల్యాండ్ అనే మాటలు వింటుంటే ప్రజల గుండెలు బెదిరిపోతున్నాయి. కూకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి, కొండాపూర్, నార్సింగి ప్రాంతం ఏదైతేనేం అపార్ట్మెంట్ వాసులను 22A భయం నిద్రపోనివ్వడం లేదు. మా ఫ్లాట్ సెక్షన్ 22A కిందికి వస్తుందా అనే అనుమానం వారిని వెంటాడుతుంది. ఏళ్ల తరబడి పన్నులు కడుతూ ప్రభుత్వాల అనుమతులను నమ్మి కొనుగోలు చేస్తున్న సామాన్యుడికి ఈ శిక్ష ఏంటి? అధికారులు చేసిన తప్పులకు, పాత రికార్డుల గందరగోళానికి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బలి కావాల్సిందేనా? ఎప్పుడో 10 ఏళ్ల కిందట కొన్న ప్లాట్లకు ఇప్పుడు బిల్డర్ల దగ్గరకో పాత యజమానుల దగ్గరకో వెళ్లి పత్రాలు పట్టుకురావాలంటే ఆ సామాన్యుడు ఎక్కడ వెతకాలి? ఆ బిల్డర్లు ఇప్పుడు ఉన్నారో లేరో కూడా తెలియదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. సెక్షన్ 22A పేరుతో నలిగిపోతున్న బాధితులకు తక్షణమే ఉపశమనం కలిగించాలి. దీని మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. దాని ఎందుకు అంటే కావాలనే దీనిలోకి 22Aలోకి ప్రాపర్టీస్ అన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ నిన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. ఆ ప్రాపర్టీని ప్రొహిబిటెడ్ లిస్టులోంచి తప్పించాలి అంటే డబ్బులు ఇచ్చి తీస్తున్నారు అని. సో ఈ అలిగేషన్ రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఒకవేళ అది టెక్నికల్ ఇష్యూ అయితే దాన్ని తొందరగా సాల్వ్ చేయండి, ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందులో రిజిస్ట్రేషన్స్ అవ్వాలి వాళ్ళకి. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కిందకి వస్తుంది. పొంగులేటి గారు ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఇది ఒకళ్ళో ఇద్దరితో సమస్య కాదు. హైదరాబాద్ రంగారెడ్డిలో కొన్ని వందల ప్రాపర్టీస్ ఈ విధంగా 22Aలోకి వెళ్ళిపోయాయి. వాళ్ళ ప్రాపర్టీస్ ఏమి రిజిస్ట్రేషన్ కావట్లేదు. సో మీరు తక్షణం చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం వైపు నుంచి మీరు ఒక వివరణ ఇస్తే బాగుంటుంది, లేదా టెక్నికల్ ఎర్రర్ ఏమైనా వచ్చిందా అదేనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సో అందరూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూ వచ్చి కొంతమంది సబ్ రిజిస్ట్రార్తో గొడవలు పడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే, అది ప్రభుత్వం మీద నిందపడకూడదు అంటే ఒక క్లారిటీ ఇవ్వండి. లేదా ఇది ఒక టెక్నికల్ ఎర్రర్ అయి ఉంటే నిషేధిత జాబితాలోంచి వాటన్నింటినీ కూడా తొలగించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక పెద్ద సమస్యని నిన్న కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం, ఇవాళ కూడా ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఇలా మీ దగ్గర నుంచి సొల్యూషన్ వచ్చే వరకు ప్రతి బులెటిన్లో ప్రతిరోజు ఇలా టెలికాస్ట్ చేస్తూనే ఉంటాం. ఎవరి ప్రాపర్టీ అయితే 22A కిందకి వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెడతాం. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడిస్తాం, వాళ్ళ గోడు మీకు దిగిపోయే ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు మేము ఇబ్బందులు పడుతున్నామని. సో అవి వినండి ఒకసారి, దానిపైన రియాక్ట్ అవ్వండి. ఇమ్మీడియట్ గా ఏ చర్యలు అయితే అవసరం